రేపు మనకు శనివారం, అలానే కాకుండా శని త్రయోదశి. ఈ తిథి రోజున మర్చిపోకుండా 5:45 నుండి 7:45 లోపు గుమ్మం దగ్గర ఇది కాల్చండి. ఇలా కాలిస్తే మీ కష్టాలన్నీ కూడా కాలిపోతాయి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షాన్ని కురిపిస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటేనండి మనకు శని త్రయోదశి ఉంది కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం ఎవరైతే చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందని మనకు పురాణాలే చెబుతున్నాయి అన్నమాట. శనివారం రోజున కొన్ని పరిహారాలను చేయటం వల్ల, కొన్ని విధి విధానాలను ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలను చూడగలుగుతాం. శని నుంచి విముక్తి కలిగించుకోగలుగుతాం, దరిద్రాన్ని పోగొట్టుకోగలుగుతాం. అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతాం అన్నమాట. మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి, ఉంటూనే ఉంటాయి. వాటి వల్ల మనం ఏంటంటే కనుక చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా. కాబట్టి మీరు ఏంటంటే కనుకనండి రేపు అంటే శని బాధలతో కూడా చాలామంది సఫర్ అయిపోతూ ఉంటారండి. వాటికి తగ్గట్టుగా మనం ఇప్పుడు ఏ పరిహారాలు చేసుకుందాం అనేది ఇప్పుడు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక శని త్రయోదశి అంటే శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశిగా పరిగణిస్తారు. శనివారం రోజున ఏంటంటే ముఖ్యంగా శని బాధలు అంటే నార్మల్గా మానవ జీవితంలో శని అనేది ఉంటూనే ఉంటుంది, దశల వారీగా ఉంటూ ఉంటుంది. అష్టమ శని, అర్ధాంతమ శని, అలానే కాకుండా ఏలినాటి శని బాధలతో చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సతమతమవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి ఇంట్లో ఏంటంటేనండి పూజ కార్యక్రమాలు చేసుకోండి. ముఖ్యంగా శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు. ఇలా లేచిన తర్వాత స్నానం చేసేటప్పుడు ఏంటంటే నీళ్ళల్లో కర్పూరాన్ని కలుపుకోండి. లేదంటే కనుక శని బాధలు అధికంగా ఉంటే కొన్ని నల్ల నువ్వులను వేసుకొని ఆ నీటితో స్నానం చేసుకోండి. అలా చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టుకొని మీ దగ్గర ఉండే పళ్ళు పలహారాలు పెట్టుకొని ఆ తర్వాత పూజ ముగించుకోండి. ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ప్రత్యేకించి శనికి దీపం పెట్టండి. ఏమీ లేదండి, ఒక క్లాత్ని తీసుకోండి. లేదంటే కనుక మన ఇళ్లలో ఏంటంటే కాటన్ అనేది పత్తి అంటాం కదా, అది తీసుకొని కొంచెం అంటే పెద్ద సైజులో ఉండే పత్తిని తీసుకొని దాంట్లో నల్ల నువ్వులు పోసి దాన్ని ముద్దలాగా చేయండి. చేసిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని అంటే నూనెలో ముంచండి. ఆ నువ్వులు ఎక్కడ కూడా బయటపడకుండా ఆ పత్తిలోనే ఉండేలాగా చూసుకోండి. ఆ కాటన్లో చక్కగా ఏంటంటే కనుక ఇలా దగ్గరికి ముద్దలాగా చేసేసి మీరు నూనెలో ముంచేసి ఆ ఒత్తిని ఏంటంటే కనుక శనికి అంకితం చేసుకుంటూ వెలిగించుకోండి, సరిపోతుందన్నమాట. అలా దీపాన్ని వెలిగిస్తే ఏమవుతుందంటే కనుక శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అలా పెట్టడం ఒకవేళ ఇష్టం లేకపోతే శని ఆలయానికి వెళ్ళేసి ఏంటంటే కనుక నల్లటి అంటే ఒత్తులు, ఏమి లేదు తెల్లటి ఒత్తులు తీసుకుంటాం కదా, దానికి కొంచెం కాటుక కానీ బొగ్గుని కానీ పూసేసి ఆ ఒత్తులని నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ మనం వెలిగించవచ్చు. శని ఆలయంలో వెలిగించినా అంతే ఫలితం వస్తుందన్నమాట. శనికి అభిషేకం చేసుకోవటం, తైలాభిషేకం చేయటం, అలానే కాకుండా శని చుట్టూ ప్రదక్షిణ చేయటం, శనిని ఆరాధించటం, పూజించటం చేస్తే శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది. శని మనం ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి, చాలా బాధ పెడుతూ ఉంటుంది కదా. శని వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటామన్నమాట. ప్రతి ఒక్కరి జీవితంలో ఏంటంటే కనుక శని అనేది ఉంటూనే ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా శనివారం అంటే త్రయోదశి తిథి కాబట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకి కనిపిస్తే ఓం శనిశ్చరాయ నమః అనుకోండి. కుక్క కనిపిస్తే ఏంటంటే కనుక మీ ఇంటికి వచ్చిన కుక్కలు మీ వీధిలో ఉన్నా సరే దానికి ఏంటంటే ఒక ముద్ద అన్నమైనా సరే పెట్టండి. కాకి కూడా మీరు తినేటప్పుడు వచ్చి అరుస్తున్నట్టయితే ఒక ముద్ద అన్నం తీసి పెట్టి ఆ తర్వాత తినండి. శని బాధలతో సతమతం అయ్యేవారు ఏంటంటే కనుక తెల్లటి అన్నంలో నల్లటి నువ్వులను చల్లి ముద్ద చేసి కాకి పెడితే చాలా మంచిది, శని నుంచి విముక్తి కలుగుతుంది. శనీశ్వరుడు నిజానికి చెప్పాలంటే చాలా మంచివాడండి. ఎందుకంటే ఇష్టంగా మనం శనిని పూజిస్తే శనిదేవుడు కూడా మనకు ఇష్టంగా అనుగ్రహాన్ని ఇస్తాడు. అదే మనం కష్టంగా శని శని అని తిట్టుకుంటూ మనం పూజ చేసుకుంటే శని ఏంటంటే కనుక ఇంకా పట్టి పీడిస్తుంది అనమాట. ఇది ముఖ్యంగా మీరు బండ గుర్తు పెట్టుకోండి. ఇలా ఏంటంటే ఇలా నియమాలు ఆచరించాలి. శనివారం అంటే త్రయోదశి తిథి కాబట్టి మనం నల్లటి వస్త్రాలు ధరించకూడదు. అలానే కాకుండా నలుపు రంగు వస్తువులను కొనకూడదు. ఇనుము అలానే కాకుండా ఏంటంటే కనుక నల్లటి కమ్మలి కానీ గొడుగు ఇలాంటివి కొనకూడదు. నల్ల నువ్వులు అంటే నువ్వుల నూనె కానీ ఇలాంటివి కొని ఇంటికి తెచ్చుకోకూడదండి. అవి తెచ్చుకుంటే ఏంటంటే శని మన జీవితంలో పెరుగుతుందన్నమాట, తగ్గదు. కాబట్టి ఇలాంటి వాటిని మీరు అవాయిడ్ చేయండి. ఇక ఆ తర్వాత ఎవరికైనా సరేనండి ఈ నల్ల నువ్వులు కావచ్చు, నల్ల కమ్మలి, నల్ల గొడుగు, నల్లటి చెప్పులు, అలానే కాకుండా ఒక నల్ల జత అంటే బట్టలు కానీ దానం చేస్తే చాలా మంచిది. మీ జీవితంలో నుంచి శని వెళ్ళిపోతుంది అనమాట. ముఖ్యంగా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి చెప్పులను నల్లటివి కొని దానం చేయండి. అలా చేస్తే మీకు శని నుంచి విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం, నవగ్రహాలను ఏంటంటే కనుక సందర్శించుకోవటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది. ఇలా శని నుంచి మీరు విముక్తి కలిగించుకోవచ్చు. ఇక ఆ తర్వాత మనం చెప్పి ఈ గుమ్మం దగ్గర పరిహారం చేయండి. ఇలా చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఆ అద్భుతాలను చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. గుమ్మం అంటే ప్రధాన సింహద్వారం అండి. అంటే సింహద్వారం దగ్గర మన గుమ్మం ఉంటుంది కదా, అక్కడ ఈ పరిహారం చేయాలి. 5:45 నుంచి మనము 7:45 మధ్య ప్రాంతం ఉంటుంది కదా, ఆ సమయాలలో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతం జరుగుతుందన్నమాట. మీకుండే ఇబ్బందులన్నీ
సమస్యలన్నీ కూడా పోతాయి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పెద్ద సైజులో ఉండే మట్టి ప్రమిద ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. నార్మల్గా చిన్న ప్రమిద అయినా పర్వాలేదు తీసుకోవచ్చు. తీసేసుకొని అందులో ఏంటంటే 7 నల్ల మిరియాలు, అలానే కాకుండా చిటికెడు 3 సార్లు నల్లటి ఆవాలు, ఆ తర్వాత 3 లవంగాలు, 3 యాలకులు, కొంచెం 3 రాళ్ళ ఉప్పు, అంటే 3 అలా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పులండి, అంటే ఉప్పు రాళ్ళు ఉంటాయి కదా, 3 వేయండి అందులో. అంటే మట్టి ప్రమిదలు తీసుకొని 7 మిరియాలు, 3 మనం ఏంటంటే కనుక లవంగాలు, యాలకులు, 3 ఉప్పు రాళ్ళండి, అంటే ఉప్పు రాళ్ళు ఉంటాయి కదా, కల్లుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అవన్నమాట. ఆ తర్వాత చిటికెడు 3 సార్లు ఏంటంటే కనుక నల్లటి ఆవాలు పోసేసిన తర్వాత అందులో 5-6 కర్పూర బిళ్ళలండి వేయొచ్చు. వేసేసి ఏంటంటే కనుక చక్కగా వెలిగించాలండి, గుమ్మం దగ్గర వెలిగించాలి. అది వెలిగేటప్పుడు ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా, ఆవాలు, అలానే కాకుండా ఏంటంటే మిరియాలు, అంటే కర్పూరము, యాలకులు, లవంగాలు, ఉప్పు వేసాం కదా, ఆ పాత్రను తీసుకొని ఇల్లంతా కూడా కలియదిరిగి ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చేసి అక్కడ వెలిగించండి. వెలిగేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి, మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మాకు మా ఇల్లు అనుకూలించాలి, ఇంటి వాతావరణం బాగుండాలి, ఇంటి పరంగా మాకు బాగా కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదు, బాధలు రాకూడదు, సమస్యలు అనేవి క్రియేట్ అవ్వకూడదు, మా ఇల్లు మాకు అనుకూలించడంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు మనశ్శాంతి కూడా కలగాని అనేసి సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకొని ఈ విధంగా ఏంటంటే కనుక మీరు అంటే ఇలా అంటే వెలిగించుకోండి. అది వెలుగుతుందా అండి అంటే కనుక వెలుగుతుందండి, ఎందుకంటే కర్పూర బిళ్ళలు వేసాం కాబట్టి అంటే వెలుగుతుంది. అవన్నీ కూడా వేసాం కాబట్టి కొంచెం ఏంటంటే కనుక చిటపటలు ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి. చూసేసుకొని వెలిగించుకొని మీరు ఇంకా దూరంగా కొంచెం ఉండండి. అది మొత్తం వెలిగి బూడిదైపోయిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక బయటనే ఆ బూడిదను పోసేసి ఆ ప్రమిదను కడిగి ఒకవేళ ఇంట్లోకి తీసుకెళ్ళేదైతే ఇంట్లో తీసుకెళ్ళండి, లేదంటే బయట పెట్టేదైతే బయట పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఇంటి వాతావరణం మనకు అనుకూలిస్తుంది, ఇంటి పరంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలానే కాకుండా మన శుభ ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంది ఇళ్లలో గందరగోళ అంటే పరిస్థితి అనేది ఉంటుంది. ఎంత చేసుకున్నా కలిసి రాదు, ఇంటి పరంగా సుఖము ఉండదు, సంతోషము ఉండదు, అలానే కాకుండా ఒక ఆనందం అనేది కూడా ఉండదన్నమాట. ఇంట్లో ఎంత సంపాదించిన కానీ సంపాదన మిగలకపోవటం, తీవ్రమైన ఇబ్బందులు రావటం, దిష్టి దోషాలు అధికంగా పెరగటం, అలానే కాకుండా ఏంటంటే నరదిష్టి, అంటే జనఘోష, నరఘోష అనేటివి ఇలాంటివి ఉంటాయి. మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతామండి. గుమ్మం దగ్గర ఏదైనా కాలుస్తున్నామంటే కనుక అదేంటంటే కనుక మనకు మంచి ఫలితం ఇస్తుందన్నమాట, చెడు ఫలితాలను ఇవ్వదు. ఎప్పుడు కూడా కాల్చే పరిహారాలు గుర్తుపెట్టుకోండి, 100 కంటే ఎక్కువ శాతం ఫలితాలే ఇస్తాయన్నమాట. అంటే ఇవి ఎక్కువ కాలం అయితే పనిచేయవండి. నిజం చెప్పాలంటే మనకు ఒక 15 రోజులు, అలానే కాకుండా ఒక 21 రోజులు, 1 నెల రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత ఈ పరిహారాలు పనిచేయవన్నమాట. ఎందుకంటే కాలుస్తున్నాం కాబట్టి చాలా చిన్న పరిహారాలు కదా, అలా కాలుస్తున్నాం కాబట్టి మనలో ఉండే చెడంతా కూడా కాలిపోతుంది, చెడు నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా మనకు మంచి జరుగుతుంది కాబట్టి గుమ్మం దగ్గర ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇది గుమ్మం దగ్గర ఉదయాన్నే చల్లుకోండి, అంటే తలుపు తీయగానే ఇది చల్లండి. అలా చల్లితే లక్ష్మీదేవి 1 కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది, కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని కూడా మీకు అందిస్తుందని చెప్పొచ్చు. అందుకే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి. అత్తరు లేదంటే కనుక రోజు వాటర్ 5 చుక్కలు, కొంచెం చిటికెడంత పచ్చకర్పూరం, చిటికెడంత కుంకుమ, పసుపు కలిపేసి ఈ నీళ్ళంతా కూడా అండి మీ ఇంట్లో చల్లండి. ఇలా చల్లితే మీ ఇంట్లో ఒకవేళ కారాత్మక శక్తి ఉంది, నలుమూలల్లో అంటే దృశ్యశక్తులు దాగున్నాయి, వాళ్ళ వల్ల ఆ దృశ్యశక్తుల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం, ఎవరో మా ఇంట్లోకి ప్రయోగాలు చేసి పంపించారండి, ఆ ప్రయోగాల వల్ల కూడా మేము చాలా సఫర్ అవుతున్నాం అనుకోని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే బాగా ఉపయోగపడుతుందండి పరిహారం, చక్కగా పనిచేస్తుంది అనమాట. మీ ఇంట్లో మీకు తెలియకుండా ఏదైనా కారాత్మక శక్తి ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరేనండి, అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఇంట్లో చాలామంది పసుపు నీళ్ళు చల్లుతారు, చల్లేటప్పుడు అందులో అత్తరు కలిపి చల్లుతారండి. ఎందుకంటే అత్తరు మంచి వాసన వస్తుంది, అలానే కాకుండా అత్తరు లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. అలానే మన ఇంట్లోకి మరి దేవతలు, దేవుళ్ళు ప్రవేశించాలంటే ఇలా నీళ్ళల్లో కలిపి చల్లటం వల్ల ఏంటంటే మంచి ఫలితం ఉంటుంది, చెడుకు చెడు పోతుంది, మంచికి మంచి జరుగుతుంది. ఇలా 2 విధాలుగా ఏంటంటే కనుక మనకు బెనిఫిట్ అనేది కలుగుతుంది. కాబట్టి మీరు కూడా అండి మీ ఇంటి పరంగా మరి బాగుండాలి, మంచి జరగాలి, మీ ఇంట్లో ఉండే కారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఇవంతా కూడా తొలగిపోవాలి, అద్భుతం అంటే అద్భుతం జరగాలండి. మాకైతే మంచి జరగాలని మేము కోరుకున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని అయితే తెచ్చిపెట్టే పరిహారం అండి. మీరేంటంటే ఆచరించుకోండి. ఇంట్లో ఏంటంటే గదుల్లో మూలల్లో చిలకరించుకోవాలి. ఇలా మనం బెడ్రూమ్లో కూడా ఇది చిలకరించడం వల్ల ఏమవుతుందంటే కనుక భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి, చాలా కష్టాలు నష్టాలు, అంటే భార్యాభర్తలకు పడక గది ఏంటంటే కనుక నరకంగా ఉంటుంది కదా కొంతమందికి, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక మంచి జరగడానికి అవకాశం ఉంటుందండి. వాస్తవానికి చెప్పాలంటే మంచి ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూసి ఆచరించుకోండి.
ఆశ్చర్యపోతారనమాట. అంత బాగా మనకు ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా మీరేంటంటే కనుక మార్పుని చూడగలుగుతారండి. మార్పుని చూసి మీరేంటంటే ఆశ్చర్యానికి గురవుతారు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఫలితం రాదు, ఈ పరిహారం పనిచేయదని కాదు, ఉదయం ఏంటంటే మీరు పనులు చేసుకుని దీపం పెట్టే ముందు ఇంట్లో చల్లుకోండి. అత్తర్ లేదండి, రోజ్ వాటర్ కూడా లేదండి, అసలు మేము వాడమండి అనుకుంటే గంగాజలం కూడా తీసుకోవచ్చు. అందులో 2-3 రెక్కలు ఏంటంటే కనుక గులాబీ పూల రెక్కలు వేసుకోండి. గులాబీ పూల రెక్కలు లేవనుకుంటే మందార పూల రెక్కలు కూడా వేయొచ్చు, ఏం కాదండి. అంతే మంచి ఫలితం అయితే వస్తుంది మనకు. ఇలా నీళ్ళల్లో గులాబీ రెక్కలు కానీ మందార రెక్కలు కానీ మంచి వాసన కలుగుండే పూలు ఏవైనా సరే వేసుకోవచ్చు. చెడు వాసన రాకూడదు, మంచి వాసన వచ్చే పూలని మనం గ్లాసు నిండుగా కూడా నీళ్ళని తీసుకోవచ్చు, సగభాగానికి కూడా నీటిని తీసుకోవచ్చు. అలా తీసేసుకున్న తర్వాత వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇంకా కుంకుమ, ఈ కర్పూరము ఇదంతా కూడా మన ఇంట్లోనే ఉంటుంది కదా, అదంతా కూడా నీళ్ళల్లో చిటికెడు వేసేసుకొని కలిపి ఆ నీళ్ళంతా కూడా ఇంటి చుట్టూ మొత్తం చల్లుకోవాలి. పూజ గదిలో కూడా చల్లుకోవచ్చు, మనం పడుకునే దగ్గర, మన బీరువా దగ్గర, ఇంకెక్కడైనా సరేనండి, తలుపుల మీద ఎక్కడైనా సరే చల్లుకోండి. చల్లేసుకొని ఏంటంటే కనుక గమ్మున ఉండండి. ఇది చల్లిన తర్వాత మీకు అర్థమైపోతుంది మన శాంతిగా అనిపించడం, సుఖ సంతోషాలు కలగటం, ఇంట్లో ఏంటంటే కనుక కొంచెం బాధలు తగ్గిపోయినట్టు అనిపించడం, గొడవలు కొంచెం తగ్గుముక్కు పట్టడం, ఇలాంటివి ఏంటంటే మీరు కళ్ళతో చూడగలుగుతారన్నమాట. ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించండి. ఇది ఉదయం పూట చేయండి, అదేంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో. ముందు చెప్పిన పరిహారం ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. ఇప్పుడు చెప్పిన పరిహారం ఏంటంటే ఉదయం అంటే 10-11 గంటల లోపే చేసేసుకోండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ 2 పరిహారాలు చేసిన తర్వాత మనకు మరి రేపు శనివారం కదండి, చాలా అద్భుతమైన రోజు అనమాట. నార్మల్గా ధనం రావాలన్నా, ధన సమస్య పోవాలన్నా, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలన్నా, సకల శుభాలు చేకూరాలన్నా సరేనండి, మీరేం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా పచ్చకర్పూరంతో పరిహారం అనేది చేసుకోండి. పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అనమాట. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఆయన అనుగ్రహం కలిగి మన కోరిన కోరికలన్నీ కూడా తీరటంతో పాటు ధనం ఏంటంటే కనుక 4 వైపుల నుంచి ప్రవాహం లాగా వచ్చి పడుతుంది అనమాట. ధన ప్రవాహం అనేది ఇంకా ఆగనే ఆగదు, అలా ధనం అనేది ప్రవహిస్తూ ఉంటుందని చెప్పొచ్చు. అంటే ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటాయి, ధనం లేక నరకం చూస్తూ ఉంటాం, ధన అంటే సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ కర్పూరం పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. అందుకే పచ్చకర్పూరం తీసుకోండి. లేదండి మా ఇంట్లో మేము ఇంతవరకు పచ్చకర్పూరం తెచ్చుకోలేదండి, మాకు అసలు తెలియదు పచ్చకర్పూరం ఎలా ఉంటుందో విన్నాం కానీ అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పచ్చకర్పూరం ఖచ్చితంగా తెచ్చుకోండి. పచ్చకర్పూరం ఏంటంటే కనుక ఎందరో జీవితాలను మార్చిందండి. పచ్చకర్పూరం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. పచ్చకర్పూరం ఏంటంటే కనుక చాలా చాలా అంటే పవిత్రతను కలుగుంటుందండి. ఖచ్చితంగా మన ఇంట్లో పూజ గదిలో పచ్చకర్పూరం ఉండాల్సిందే అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. మరి అలాంటి పచ్చకర్పూరాన్ని మీరు తెచ్చుకుంటేనే కదా మీకు మంచి మేలు చేకూరుతుంది. అందుకే పచ్చకర్పూరం అనేది మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత అందులో నుంచి చిటికెడే అండి, ఎక్కువగా ఏం తీసుకోకండి, చిటికెడు తీసుకుని పర్సులో ఆ విధంగా వేసేసుకుని ఉంచుకోండి. అలా ఉంచడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ధనం మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. పర్సులో డబ్బు లేకపోతే డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక బీరువాలో ధనం దాచే చోట కూడా పచ్చకర్పూరం చల్లుతూ ఉండాలి. 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఏంటంటే కనుక పచ్చకర్పూరం చల్లుతూ ఉంటే ధనం అనేది అక్కడ పోగై ఉంటుంది. అంటే డబ్బు మనం దాచుకుంటూ ఉంటాము, వృధా ఖర్చులు కాకూడదు, డబ్బు అనేది ఉండాలి, దేనికైనా సరే అవసరం ఉంటుంది. లేదంటే మేము పెట్టుకున్నాం ఈ డబ్బుని అనుకుంటారు కదా, అలాంటి డబ్బు ఏంటంటే ఈరోజు పెడితే రేపే ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా, అలా ఖర్చు కాకుండా ఉండాలంటే కనుక పచ్చకర్పూరం ఎప్పుడు కూడా మనం పెట్టిన డబ్బు కూడా చల్లుతూ ఉండాలి. అలా చల్లితే అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. పచ్చకర్పూరం ఎంత వాసన కలుగుంటుందండి, మనందరికీ తెలుసు కదండి, పచ్చకర్పూరం చాలా మంచి వాసన కలుగుంటుంది అనమాట. అందుకే ఈ విధంగా మీరు ఏంటంటే కనుక అక్కడ ఆ ప్రదేశంలో పెట్టేసి వదిలేయండి. పూజ గదిలో పెట్టుకోండి, అలానే మీ పర్సుల్లో పెట్టుకోండి. ఇలా ఈ విధంగా పచ్చకర్పూరాన్ని మనం పెట్టాలి. వ్యాపారం చేసే చోట కూడా అంటే గల్లాపెట్టెలు కావచ్చు, తెలియకుండా ఎక్కడైనా సరే ఎవరికి తెలియకుండా మనకు మాత్రమే తెలిసేలాగా పచ్చకర్పూరాన్ని గల్లాపెట్టెలో చల్లటం కానీ, లేదంటే కనుక గల్లాపెట్టెలో పెట్టడం కానీ, ధనం దాచే చోట దాచుకోవటం కానీ, ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే కనుక స్వామివారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. ఆయన అనుగ్రహంతో ఏంటంటే సకల శుభాలు చేకూరుతాయి. కాబట్టి పచ్చకర్పూరం మీరు తెచ్చుకోకపోతే ఈ విధంగా తెచ్చుకొని పరిహారం అనేది చేసేసుకోండి, సరిపోతుంది. శనివారం ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా పచ్చకర్పూరంతో పరిహారం చేస్తే మంచి ఫలితం ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. ఆయన అనుగ్రహంతో ఏంటంటే మనమైతే ఊహించలేమన్నమాట, అన్ని మార్పులను మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. ఆ తర్వాత తులసి మొక్కకు నీటిని సమర్పించేటప్పుడు పచ్చకర్పూరం నీళ్ళల్లో కలిపి సమర్పిస్తే ఇంకా మంచిదండి, ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకా మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు. చూసి మీ కళ్ళతో మీరు ఏంటంటే కనుక నమ్మలేకపోతారనమాట, అంత బాగుంటుంది. చిటికెడే కలపాలి, ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే కెమికల్ ఉంటుంది. అన్ని కూడా ఇప్పుడు కెమికల్ వస్తువులే కాబట్టి చిటికెడే కలపాలి. అంతకు మించి ఎక్కువగా కలిపితే ఏంటంటే కనుక కొంచెం తులసి అంటే చెట్టు చిన్నది అనుకోండి, అదేంటంటే భరించలేదు,
జీవించలేదు కదా, మరణించడం అనేది జరుగుతుంది, అంటే నిద్రిస్తుందన్నమాట. అందుకే చిటికెడే కలపండి. కలిపేసి నీటిలో ఏంటంటే కనుక ఆ నీటిని తులసమ్మకు సమర్పిస్తే తులసమ్మ సంతోషించి ఐశ్వర్య వర్షంతో పాటు ధనవర్షాన్ని మన ఇంట్లో అంటే కురిపించడానికి అవకాశం ఉంటుందని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించి ఫలితం పొందండి.